నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి. భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు అందమైన కొత్తిల్లుతో మీ ముందుకొచ్చానండి. ఇల్లైతే చాలా బాగుంది. ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి రోడ్డు 24 అడుగులు రోడ్డు ఉందండి. మనకి ఇంటి ముందు కారు పెట్టుకున్న లారీ ఎళ్ళిపోద్ది. ఇది రోడ్డుతో కలిపైతే 4 సెంట్లండి. నికరం అయితే 3 సెంట్ల మీద ఎక్కువొచ్చిందండి. పెద్ద హాలు, బెడ్‌రూమ్స్ అన్నీ వీడియో రూపంలో చూపిస్తాను మీకు. మీరు మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళకి ఒక విన్నపం అండి. మీరు పాత వీడియోస్ అన్నీ చూస్తున్నారు. దానివల్ల మీ టైం వేస్ట్ అండి. మీరు ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో కొత్త వీడియోస్ వస్తాయి మీకు. ఎప్పుడో సంవత్సరం క్రితం వీడియోస్ అడిగితే ఎక్కడుంటాయండి? మనం పెట్టి నెల రోజుల్లో అయిపోతున్నాయి హౌసెస్. అందువల్ల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు మెసేజ్ వస్తది. అది చూడగానే మీరు అడగొచ్చు. అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా ఉంటే భీమవరం మరియు సరౌండ్‌లో ఒక 5 కిలోమీటర్స్ లోపు మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలంటే మన ఛానల్ సంప్రదించండి. మేము సేల్ చేసి పెడతామండి. ఒకసారి ఈ హౌస్‌ని వీడియో రూపంలో చూద్దామండి. ఇది భీమవరం మున్సిపాలిటీలో ఉందండి. ఈ హౌసు బయట ఇంటి బయట కారు పెట్టుకోవచ్చండి. ఇది ఎలివేషన్ అండి. ఎలివేషన్ లుక్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మోటార్ సైకిల్ పైకెక్కేస్తాయండి. మనం 4, 5 బళ్ళు పెట్టుకోవచ్చు పైన. టేక్ గుమ్మం అండి. అలాగే సందు కూడా వచ్చింది. ఇక్కడ బయట వాష్ ఏరియా ఇచ్చారు. సందు కూడా చాలా పెద్ద సందు వచ్చిందండి. ఇటు కూడా వాష్ ఏరియా రెండు పక్కల ఇచ్చారు. ఇంకా ఎంట్రన్స్ చూపిస్తున్నాను మీకు. హాల్ అండి. 15x15 అండి హాలు. చాలా పెద్ద హాల్ వచ్చింది. మన టీవీ కూడా పెద్ద టీవీ పెట్టుకోవచ్చు. అలాగే డైనింగ్ రూమ్ కూడా ఉంది ఇక్కడ. డైనింగ్ హాలు. అలాగే వంటగది అండి. 8x8 అండి వంటగది. పైన సన్‌సైడ్ వచ్చింది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ వచ్చిందండి. మీకు గోల్డ్ మెడల్ స్విచ్ అండి. ఫినోలెక్స్ వైర్ అండి. ఆశీర్వాద్ పైప్ లైన్ అండి. ఇది పెద్ద బెడ్రూమ్ అండి. 13.5x12.5 అండి. మనం 6 మంచం వేసుకున్న బోల్డ్ ఖాళీ ఉంటుందండి. అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తాను మీకు. ఇది బాత్రూమ్ కాకుండా మినీ హాల్ అనొచ్చు. ఎందుకంటే చాలా పెద్ద బాత్రూమ్ అండి ఇది. ఇంకా 5 అడుగులు పైనే ఉంది బాత్రూమ్. ఇక్కడ కూడా మనకి వాష్ బేసిన్ ఇచ్చారు. ర్యాక్స్ ఇచ్చారు. చాలా పెద్ద బాత్రూమ్ అండి. చూసారు కదా! ఈ రూమ్ కూడా 6x6 మంచం వేసుకున్న బోల్డ్ ఖాళీ ఉంటుందండి. అంటే మీకు పెయింట్స్ ఎయ్యాలండి. ఫైనల్ కోటింగ్ అవ్వలేదు ఇంకా. వర్క్‌లో ఉండగానే మీకు చూపిస్తున్నాను. హాల్ అయితే బా నచ్చిందండి నాకు. మన పెద్ద పెద్ద సోఫాలు పడతాయి. ఈ బెడ్రూమ్ కూడా 13x12 అండి. దీంట్లో కూడా 6x6 మనకు మంచం పడతది. ఇక్కడ బయట బాత్రూమ్ ఇచ్చారు. ఇది కూడా చూపిస్తాను. ఇది పెద్ద బాత్రూమే అనమాట. అంటే 2 బాత్రూమ్‌లు ఉన్నాయి ఇంటికి. అలాగే మనకు బోర్ వాటర్ ఉందండి. పైన సన్‌సైడ్ ఉంది. ఇది సందనమాట. మనకి ఇంటి ఎనకాల చాలా ఖాళీ ఇచ్చారండి. అంటే 3 సెంట్ల మీద ఎక్కువొచ్చింది కదండీ ఇది. నికరమే. అందుకని పెద్ద పెద్ద రూమ్సు, హాల్సు, సందు మనిషి ఫ్రీగా ఎళ్ళిపోతున్నాను నేను. చాలా ఫ్రీగా ఎళ్ళిపోతున్నాను. చూడండి అదిగోండి. నడుచుకుంటూ ఎళ్ళిపోతున్నాను నేను. అంటే అంత పెద్ద సందనమాట. సైడ్‌కి నడవట్ల. డైరెక్ట్‌గా నడుస్తున్నాను. అది ఫ్రీగా కంఫర్ట్‌గా ఎళ్ళిపోతున్నాననమాట. ఇదండి ఇదంతా మనకి వాష్ ఏరియా అనమాట. పైప్ ఉంది. ఇక్కడ మోటార్ ఇచ్చారు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా ఏమంటారు దాన్ని? బట్టలు ఉతికేదాన్ని ఏమంటారండి? వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ. మోటార్ ఇచ్చేసారండి. మనకి బోర్ వాటర్ ఉందండి. అలాగే మనకు భీమవరం మున్సిపాలిటీ వాటర్ బయట వరకు ఉంది. లోపల మనం లాక్కోవాలి. రోడ్డు మీదకి ఉందన్నమాట. ఓన్లీ ప్రజెంట్ బోర్ వాటర్ ఇచ్చారు. మున్సిపాలిటీ వాటర్ మనమే లాక్కోవాలండి. దాని అయ్యే ఖర్చు కూడా మీరే భరించాలి. మున్సిపల్ వాటర్ మీరు పెట్టుకోవాలి. ఆయన కరెంట్ ఇచ్చారు. బోర్ వాటర్ ఇచ్చారండి. ఇది దేవుడి మందిరం అండి. ఇంటి ముందు మనం కారు పెట్టుకోవచ్చండి. ఓకేనండి. హౌస్ అంతా చూసారు కదా! ఇంకేమైనా డీటెయిల్స్ చెప్పాలా? 24 అడుగుల రోడ్డుతో కలిపి 4 సెంట్లు
మన ఈ హౌస్ నికరం అయితే 3 సెంట్ల మీద కొంచెం ఎక్కువ వచ్చింది. 3.25 అలా వస్తది నికరం. దీనికి హౌస్ లోను 22,00,000 తెచ్చారండి ఓనర్ గారు. పైన ప్లానింగ్ కూడా ఉంది. ఇది తూర్పు ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌసు. మీకు రెడీగా మేము మూవ్ అయిపోవచ్చండి. ఇది భీమవరం మున్సిపాలిటీ ఉందండి. ల్యాండ్ మార్క్ అనేసరికి గునుపూడి దగ్గరలో అండి. తర్వాత ఇంకేం చెప్పాలి మీకు? అన్ని డీటెయిల్స్ చెప్పేసాను కదా! ఓనర్ గారు బిల్డింగు 65,00,000 చెప్తున్నారండి. కావాలితే మనం మాట్లాడుకోవచ్చు. తూర్పు ఫేసింగు చాలా బాగుంది. ఆయన ఆల్రెడీ కరెంటు ఉందండి ఇంటికి. బోర్ వాటర్ ఉంది. మున్సిపల్ ట్యాప్ అనేది మీరు ఏయించుకోవాలనమాట. అంటే దానికి సంబంధించిన లోపల పైప్ లైన్, బయట అవుట్‌డోర్ అంతా ఇచ్చేశారు. కలెక్షన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ మున్సిపల్ ఆఫీస్‌లో మీరు మీ పేరు మీద మున్సిపల్ ట్యాప్ అనేది వస్తది. దానికి అయ్యే ఖర్చు అదంతా మీరే చేయించుకోవాలి. తర్వాత ప్లానింగ్ ఉందండి. మనకి ప్లాన్ ఉంది. 5 స్టేర్‌కి ప్లాన్ ఉందండి. 22,00,000 లోన్ ఉంది. అది మీ పేరు మీద మార్చమని మారుస్తారు. లేకపోతే ఆయన క్లియర్ చేసి ఇచ్చేస్తారు మీకు. మీకు క్లియర్ చేసేసి మీరు కొత్తగా లోన్ పెట్టుకుంటే ఈ బిల్డింగ్‌కి 40,00,000 వరకు వస్తదండి. అంటే గవర్నమెంట్ వాల్యూ అయితే 33,00,000 ఉంటది. మీకు 40,00,000 వరకు వస్తది. మీ జాబ్‌ని బట్టి అనమాట అండి. ఓకేనా? మీకు ఈ ఇల్లు చూడాలనుకుంటే మాకు కాల్ చేయండి. తీసుకెళ్ళి చూపించడం జరుగుతదండి. మాకు 1% కమిషన్ అవుతదండి. మా ద్వారా మీరు హౌస్ కొనుక్కుంటే మాకు 1% కమిషన్ ఇవ్వాలండి. చాలామంది కమిషన్ విషయంలో మమ్మల్ని మోసం చేస్తున్నారు. అందుకే మీకు పక్కాగా చెప్తున్నాను. ఆ వీడియోలు కూడా ఎందుకు తగ్గిచ్చేసానంటే అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. రెండోది ఏంటంటే, మనం ఇల్లు కొనిపిస్తే అండి ఆహ్, 30,000 ఇవ్వాల్సినోళ్ళు 10,000 ఇస్తున్నారండి. 20,000 తగ్గిస్తున్నారు. అంటే మనం వ్యాపారం చేసేది ఎందుకండి? కమిషనే కదా! మాకు 1% కమిషన్ అండి. అలాగైతే మీరు ఫోన్ చేయండి. లేకపోతే ఫోన్ చేయొద్దు. ఓకేనా? ఏం ఇబ్బంది లేదు. మళ్ళీ 10,000 ఇత్తాం, 5,000 ఇత్తాం. మేము చేసేది కష్టపడేది ఈ వ్యాపారం గురించే కదండీ. తర్వాత హౌస్ ఓనర్ గారు ఇస్తారు కదండీ. వాళ్ళు ఇస్తారు సబ్జెక్ట్ పక్కన పెట్టండి. మీకు మా ద్వారా కొనుక్కుంటే 1% కమిషన్ అండి. మీ తరపు చెప్తున్నాను నేను. సుమా అంటూ ఇల్లు కొనుక్కుంటున్నారు మీరు. మీరు కమిషను ముందే చెప్పి నేను తీసుకెళ్తున్నాను. బిల్లింగు అయిపోయిన తర్వాత 5,000 తీసుకోండి, 10,000 తీసుకోండి. ఇదేం వ్యాపారం అండి? మీతో దెబ్బలాడుతూ కూర్చోలేం కదా నేను. ఇప్పుడు ప్రతి ఫోన్ చేసినోళ్ళు నాకు ఫోన్ చేసి నా ద్వారా ఇల్లు కొనుక్కుంటే 1% ఇవ్వాల్సిందే. అలా అయితే ఫోన్ చేయండి. నా తరపున ఇల్లు కొనుక్కోండి. లేకపోతే వద్దండి. ఓకేనా? నేను ఫ్రాంక్‌గా ఉంటానండి. ఓపెన్‌గా ఉంటా. మరి నేను చేస్తుంది ప్రజాసేవ ఏం కాదు. బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్‌లో కరెక్ట్‌గా ఉంటా. నిజాయితీగా ఉంటా. ఓకేనా? మాకు ఇబ్బంది ఏమీ లేదు. మా ద్వారా వస్తే 1% కమిషన్ ఇవ్వాల్సిందే. ఓకేనా? అది చాలామంది మమ్మల్ని మోసం చేసి కూడా కొంటున్నారండి. డైరెక్టర్ అయిపోతున్నారు. అంతా పరమేశ్వరుడే చూసుకుంటాడు. ఎందుకంటే నేను పరమేశ్వరుడు భక్తుని కాబట్టి నన్ను మోసం చేసినోళ్ళు ఓం నమః శివాయ. సరేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.